ఈ నెల 25న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్న కొరివి కృష్ణస్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముదిరాజులు తరలి రావాలని కోరారు ముదిరాజ్ సేవా సమితి నాయకులు. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారు జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేశగారి రాములు, జిల్లెల సుధాకర్, సుతారి రాజు, పడిగే ప్రశాంతులు పాల్గొన్నారు. ఈ నెల అంటే ఆగస్టు 25వ తారీఖు నాడు మరి శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి సిద్దిపేట పట్టణానికి చెందిన కేశగారి రాములు సార్ వారు మరి రిటైర్డ్ ఉపాధ్యాయులు, అదేవిధంగా ముదిరాజు రచయిత వారు మరి సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్నటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి మరి అంశాలను, అదేవిధంగా ఆయన యొక్క కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి జీవిత చరిత్రను క్లుప్తంగా, అదేవిధంగా ముదిరాజు యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన బాధలు ఏదైతే ఉందో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో వారు మరి మంచిగా రాసి మరి ఆ యొక్క పత్రాలను మాకు అందజేయడం జరిగింది. దీన్ని కూడా మేము అన్ని పత్రికలలో ప్రచురించడానికి మరి ముదిరాజ్ సంఘంగా మేము కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ మాకు అందజేసినటువంటి కేశగారి రాములు సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై ముదిరాజ్. ఈ నెల ఆగస్టు 25వ తారీఖు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహం ఆవిష్కారం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఆయన యొక్క జీవిత చరిత్ర సార్ గారు ఇప్పుడే మాకు రాతరూపంగా ఆయన చరిత్ర అప్పగించడం జరిగింది. దాన్ని రేపు మన ముదిరాజ్ సమాజానికి కొన్ని బుక్కులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు ప్రచురించి మరి అందరికీ అందరి విధాలా ఆయన జీవిత చరిత్రను తెలియజేసే విధంగా ప్రయత్నించి ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడతామని తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్.